లాస్ట్ టైం రన్నర్స్ అప్ పీబీకేఎస్ పంజాబ్ కింగ్స్. ఈసారి కప్ కొడతారా? పంజాబ్ కింగ్స్ ఎప్పుడు కూడా పేపర్ మీద చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ వాళ్ళకి స్టార్టింగ్లో చాలా బాగా ఆడినా కూడా ఆ తర్వాత కన్సిస్టెన్సీ మిస్ అవుద్ది. సో ఈ ఐపీఎల్లో వాళ్ళ స్క్వాడ్స్ అండ్ ప్లేయింగ్ లెవెల్ చూసేద్దాం. అలాగే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్కే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఈరోజు మనం పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ స్క్వాడ్ అండ్ ప్లేయింగ్ లెవెల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా వాళ్ళ ప్లేయింగ్ స్క్వాడ్లోకి వెళ్ళినట్టయితే నెంబర్ 1 శ్రేయస్ అయ్యర్, కెప్టెన్. హీ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎంటైర్ టీమ్. నెంబర్ 2 నెహాల్ వదేరా. నెంబర్ 3 విష్ణు వినోద్. నెంబర్ 3 పన్ను హర్నూర్ పన్ను, కొత్త ప్లేయర్. నెంబర్ 4 పైలా అవినాష్, హీఈస్ అవర్ తెలుగు ప్లేయర్. నెక్స్ట్ వన్ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ ప్రభ్సిమ్రన్ సింగ్. అండ్ నెక్స్ట్ వన్ శశాంక్ సింగ్, హీఈస్ అ ప్రూవెన్ ఫినిషర్ ఫర్ పంజాబ్ కింగ్స్. నెక్స్ట్ ఆల్రౌండర్స్ వచ్చేస్తే స్టానిస్, మార్కస్ స్టానిస్, వన్ ఆఫ్ ద కీ ప్లేయర్ ఫర్ పంజాబ్ కింగ్స్. నెక్స్ట్ హర్ప్రీత్ బర్, మోస్ట్ కన్సిస్టెంట్ ప్లేయర్ ఫర్ పంజాబ్ కింగ్స్ సిన్స్ ఇయర్స్. నెక్స్ట్ వచ్చేసి సౌత్ ఆఫ్రికన్ ఆల్రౌండర్ మార్కో యాన్సన్. నెక్స్ట్ వచ్చేసి అజ్మతుల్లా ఒమర్ రే, ఆఫ్ఘనిస్తాన్ ప్రూవెన్ ఆల్రౌండర్. నెక్స్ట్ వచ్చేసి ప్రియాంష్ ఆర్య, ఇతను కూడా ప్రూవెన్ ఫినిషర్ ఫర్ పంజాబ్ కింగ్స్. నెక్స్ట్ వచ్చేసి ముషీర్ ఖాన్, పెద్దగా ఛాన్సులు రాలేదు పోయినసారి, బట్ హ్యావ్ టు వెయిట్. నెక్స్ట్ సారి సూర్యాస్ సెడ్జ్, ఇతను కూడా ఒక ఆల్రౌండర్. నెక్స్ట్ వచ్చేసి మిచ్ ఓవెన్, ఇతనికి ఛాన్స్లు ఎక్కువ రాలేదు, యాక్చువల్గా 1-2 మ్యాచ్లు ఛాన్స్ వచ్చినట్టుంది పోయినసారి ఐపీఎల్లో, బట్ హీఈస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆల్రౌండర్ ఎస్పెషల్లీ ఇన్ T20 కెరీర్. నెక్స్ట్ వచ్చేసి కూపర్ కొనలే, ఇతను ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్. ఈజ్ ఏ మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్, అంటే ఎక్కడైనా ఫిక్స్ చేసుకునే ఒక ప్లేయర్ కూపర్ కొనలే. నెక్స్ట్ వచ్చేసి బెన్ వాషెస్, ఇతను బిగ్ బ్యాట్స్లో ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటాడు, ఆస్ట్రేలియన్ T20s చాలా తక్కువ కనిపిస్తాడు. నెక్స్ట్ హర్షదీప్ సింగ్, కీ బౌలర్ ఫర్ పంజాబ్ కింగ్స్. నెక్స్ట్ వన్ యుజ్వేంద్ర చహల్, ఐపీఎల్ ఎక్కువ వికెట్ ఉంది యుజ్వేంద్ర చహల్కి. అండ్ వైశాఖ్ విజయ్ కుమార్, ఇతను కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా 2-3 మ్యాచ్లు గెలిపించాడు పోయినసారి పంజాబ్ కింగ్స్కి. నెక్స్ట్ వచ్చేసి యష్ ఠాకూర్, ఇతను లక్నో నుంచి పంజాబ్కి వచ్చాడు, ఇప్పుడు పంజాబ్లో ఒక ఇంపాక్ట్ ప్లేయర్ లాగా అయితే వర్క్ అవుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి జేవియర్ బార్లెట్, ఇతను కూడా చాలా బాగా బౌలింగ్ వేశాడని చెప్పాలి, ఎందుకంటే ఇతను పేస్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రవీణ్ దూబే అండ్ లాకీ ఫర్గ్యూసన్, ఇతను కూడా స్ట్రైక్ బౌలర్. ఒక్కసారి ఫస్ట్ 2 overs కనుక లాకీ ఫర్గ్యూసన్ సెటిల్ అయిపోయాడు అంటే బౌలింగ్లో, ఆ తర్వాత 2 overs డెఫినెట్గా హ్యాండ్ ఓవర్సే. లాస్ట్ వచ్చేసి విశాల్ నిషాద్. అండ్ దిస్ ఈస్ ద ఫుల్ ప్లేజ్డ్ ప్లేయింగ్ స్క్వాడ్ ఫర్ పంజాబ్ కింగ్స్. నెక్స్ట్ మనం స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఓపెనర్స్ వచ్చేసి ప్రభ్సిమ్రన్ సింగ్ అండ్ ప్రియాంష్ ఆర్య, అన్డౌటెడ్లీ, బికాస్ ఒక రైట్ ఒక లెఫ్ట్ అండ్ అగ్రెసివ్ ఓపెనింగ్ పేర్. నెక్స్ట్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్, కెప్టెన్, ఎందుకంటే తను ఈ మధ్య షార్ట్ బాల్స్ బాగా ఆడటం కూడా మొదలుపెట్టాడు. నెక్స్ట్ 4th వచ్చేసి నెహాల్ వదేరా, బ్యాటింగ్ సాలిడ్గా ఉండడానికి. 5th వచ్చేసి మార్కస్ స్టానిస్, ప్రూవెన్ ఆల్రౌండర్, ప్రూవెన్ మిడిల్ ఆర్డర్ సర్టిఫైడ్ బ్యాట్స్మెన్. 6th వచ్చేసి శశాంక్ సింగ్, హీఈస్ ఏ ప్రూవెన్ ఫినిషర్, ఎందుకంటే ఎన్ని మ్యాచ్లు పంజాబ్కి దగ్గరికి తీసుకొని రావడం, క్రాస్ ద లైన్ చేయడం మొత్తం కూడా చేసి ఆల్రెడీ వచ్చాడు కాబట్టి. 7th వచ్చేసి అజ్మతుల్లా ఒమర్ రే, ఇతను నేను బ్యాటింగ్ లోవర్ ఆర్డర్గానే ఉంచుతాను, ఎందుకంటే ఆల్రెడీ స్టార్టింగ్లో ఒక మంచి అగ్రెసివ్ స్టార్ట్ కావాలి కాబట్టి వికెట్స్ పోయినా కూడా ఇట్లాంటి బ్యాట్స్మెన్స్ కాస్త లో ఎండ్లో ఉంటే ఇట్ విల్ బి ఎ గుడ్ స్కోర్ ఆర్ కంఫర్టబుల్ స్కోర్ అనమాట. 8th వచ్చేసి మార్కో యాన్సన్, ఈజ్ ఏ ప్రూవెన్ ఆల్రౌండర్, ఎందుకంటే T20లో చాలా బాగా ఆడతాడు, T20 వరల్డ్ కప్లో కూడా ఈ మధ్య చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. పోయినసారి కూడా పంజాబ్ కింగ్స్కి మంచిగా పర్ఫామ్ చేశాడు, అంతకుముందు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్కి బాగా పర్ఫామ్ చేశాడు. 9th వచ్చేసి పంజాబ్కి అయితే చాలా కన్సిస్టెంట్గా ఉంటాడు, హర్ప్రీత్ బార్, బ్యాట్ వెల్, బౌలింగ్ కూడా చాలా బాగా వేస్తాడు, ముఖ్యంగా చండీగఢ్ పిచ్లు ఇవన్నీ కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్. 10th వచ్చేసి వెరీ ఓన్ హర్షదీప్ సింగ్, ఇతనే మెయిన్ పంజాబ్ బౌలింగ్ లైనప్ మొత్తానికి కూడా. 11th వచ్చేసి చహల్ ఈజ్ ఎ మెయిన్ ప్లేయర్, ఎందుకంటే ఇండియన్ పిచ్లు చాలా టర్నింగ్ ఉంటాయి కాబట్టి, ప్లస్ ఐపీఎల్లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, ఎక్కువ వికెట్లు ఇచ్చిన ఇది ఉంది కాబట్టి ఖచ్చితంగా యుజ్వేంద్ర చహల్. అండ్ నేను ఇప్పుడు నా ప్లేయింగ్ 11లో ఓన్లీ 3 foreigners పిక్ చేసుకున్నాను, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్ రే అండ్ మార్కో యాన్సన్. సో ఇఫ్ ఇన్ కేస్ ఒక మొత్తం సీమ్ ట్రాక్ అయితే ఎవరైనా డ్రాప్ చేసి ఆ ప్లేస్లో లాకీ ఫర్గ్యూసన్ అంతా ప్లేయింగ్ 11లో మనం పెట్టవచ్చు. సో దిస్ ఈజ్ మై ప్లేయింగ్ 11 ఫర్ పంజాబ్ కింగ్స్. అండ్ ఆల్రెడీ మనం 4 teams గురించి మాట్లాడుకున్నాం, ఇది 5th టీం, మొత్తం 5 teams గురించి డిస్కస్ చేస్తున్నాం. ఒకసారి పాత వీడియోస్ కూడా ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చూసేసేయండి. అండ్ మీ ప్లేయింగ్ 11 కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ మీ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ.